నా అంత పిరికమ్మాయి ఈ లోకంలో ఎక్కడా ఉండదేమో. అలా ఎందుకంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ అయితే నేను ఇక్కడ ఒంగోలు నుంచి మాక్టూరు అంటే ఎద్దనపూడిలో నేను చదువుకుంది. మాక్టూరు దగ్గర ఎద్దనపూడి గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. అక్కడికి వెళ్ళాలి అంటే నేను బస్ జర్నీ చేయాలి అంటే నేను ఏదో పక్క దేశానికి వెళ్తున్నాను అన్నట్టు ఫీల్ అవుతాను. బస్ ఎక్కడం ఆలస్యం, మా నాన్న ఒళ్ళో పడుకుంటాను. మళ్ళీ ఎద్దనపూడిలో కళ్ళు తెరుస్తాను. అంతే మాక్టూరులో బస్ దిగేటప్పుడే కళ్ళు తెరుస్తాను. మధ్యలో లెగి చూసానా అంటే ఖచ్చితంగా వామిటింగ్ వస్తుంది. అలాగా మా నాన్న అయితే నన్ను అలాగ భరిస్తూ వచ్చాడు. ఇప్పుడైతే మా హస్బెండ్ భరిస్తున్నాడు నన్ను. ఒక్కదాన్ని ఇప్పుడు సపోజ్ షాపింగ్కి వెళ్ళాలన్నా బయటికి ఒంగోలు వెళ్ళి ఏమన్నా నా థింగ్స్ నాకు కావాల్సినవి కొనుక్కోవాలన్నా మా హస్బెండ్ లేకుండా అస్సలు వెళ్ళను. ఎవరొకరు సపోర్ట్ ఉండాలి. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. నాకంటూ ఓన్గా ఒక బిజినెస్ పెట్టాలని, శారీస్ బిజినెస్ పెట్టాలని, శారీస్తో పాటు బ్యూటీ పార్లర్ బొటిక్ కూడా పెట్టాలని. అవి ఇప్పటికి తీరతాయో తీరవో నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకంటావా? అసలు వెళ్ళను కదా బయటికి. వెళ్ళి అంత ధైర్యంగా షాపింగ్ చేసుకొని రాలేను. పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, అందరు చూడండి.